కొంకణి పాంఫ్రెట్ ఫ్రై తయారు చేసి చూపిస్తానండి. కొంకణి పాంఫ్రెట్ ఫ్రైకి కావలసిన పదార్థాలు చూద్దాం. పాంఫ్రెట్ చేపలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, రవ్వ 1 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, చింతపండు గుజ్జు 1 స్పూన్. కొంకణి పాంఫ్రెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్, 2 తీసుకొచ్చేసారు. ఫుల్ పాంఫ్రెట్ అనగానే మనకు ఫుల్ ఫిష్తోనే వండుకుంటూ ఉంటాం యూజువల్గా. జనరల్గా యాక్చువల్గా ఏంటంటే ఇందులో పాంఫ్రెట్లో చాలా రకాలు ఉంటాయండి. సిల్వర్ పాంఫ్రెట్ అని, బ్లాక్ పాంఫ్రెట్ అని. సో దీంట్లో యాక్చువల్గా అంటే ఇది సిల్వర్ పాంఫ్రెట్ అంటారు. సో ఇది మనకి చిన్న సైజు ఉంటుంది. చిన్నగా ఉండేటప్పుడు ఇలా మనం ఫుల్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా పెద్ద సైజు వచ్చేటప్పుడు కూడా మనం దాన్ని పీసెస్లా కట్ చేసి చేసుకోవచ్చు. కాకపోతే స్పెషల్లీ ఈ డిష్కి యాక్చువల్గా ఏంటంటే మనం ఇలా చిన్నగా ఉండడం చేత దీన్ని హోల్ ఫిష్నే మనం కుక్ చేస్తాం. కాకపోతే ఈ పాంఫ్రెట్ చేపకి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతాయంటే కంప్లీట్గా మనం మ్యారినేషన్ ఏదైతే చేస్తామో ఈ మసాలా దీనిలోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట టోటల్గా. సో అవి మంచి ఫ్లేవర్ అయితే టేస్ట్ వస్తుంది. సో 2 చేపలు ఇలా చక్కగా కడిగి మంచిగా పెట్టుకున్నాం మనం. సో ఇప్పుడు దీనికోసం అని మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ రెడీ చేసుకుందాం. సో మ్యారినేషన్ కోసం బౌల్ తీసుకుందాం. సో ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత మిగతా ప్రాసెస్ చేయొచ్చు అనమాట. సో ఈ మ్యారినేషన్లో మెయిన్ వచ్చి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్గా చేసుకునే మ్యారినేషన్ అండి. సో ప్రీ మ్యారినేషన్ ఏం కాదు, అప్పటికప్పుడు మనం మ్యారినేషన్ చేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నిమ్మరసం కూడా మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేసుకుంటాం. సో నిమ్మరసం వేసాం. అలాగే దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తున్నాను. అలాగే పసుపుతో పాటు కారం. సో ఈ కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. స్పెషల్లీ ఎందుకంటే దీనిలో మనకి సార్నెస్ కోసం అని మనం ఏం చేస్తామంటే దీంట్లో జనరల్గా కొంకణిలో ఏంటంటే మనకి చింతపండు గుజ్జు యూస్ చేస్తారు, లేదంటే కొక్కుం అని దొరుకుతుంది అనమాట. మనకి గోవాలో కాబట్టి ఇది అవైలబిలిటీ ఉంటుంది. కొక్కుం పల్పుని కూడా సేమ్ మనకి చింతపండు ఎలా ఉంటుందో అది కూడా సేమ్ అలాంటి పులుపుతోనే ఉంటుంది. కొంచెం ఇంకా సార్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కొక్కుం యూస్ చేయొచ్చు, లేదంటే సబ్స్టిట్యూట్గా మనం వెనిగర్ని కూడా యూస్ చేయొచ్చు. మనం నిమ్మరసం కూడా వేసాం ఆల్రెడీ. సో ఈ వీటన్నిటి పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసమని మనం కారం యూస్ చేస్తాం. సో దీంట్లో నేను కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను. సో చింతపండు యాడ్ చేసేసాం. అలాగే జీలకర్ర పొడి, ఈ జీలకర్ర పొడిని మనం దీంట్లోనే వేసుకుంటాం. ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి. సో ఈ గరం మసాలా పొడి మనం అన్ని మసాలాలన్నీ వేసేసాం. సో దీన్ని యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మసాలాలన్నీ మంచిగా ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో మనం రుచికి సరిపడినంత ఉప్పు కూడా దీంట్లోనే మనం యాడ్ చేసుకుంటాం. సో ఉప్పు వేస్తున్నాను. సో చాలా చక్కగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అన్నీ మన దగ్గర మసాలా పౌడర్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఇలా మంచిగా మ్యారినేషన్ అయితే మన కోసం రెడీ చేశాను. ఓకే, సో ఈ మ్యారినేషన్లో మనం ఈ పాంఫ్రెట్ చేపల్ని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఈ దీంట్లో మనం ప్రాపర్గా అంటే స్పూన్ యూస్ చేయకుండా ఇలా చేతితో మంచిగా రబ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ గ్యాస్కెట్స్ లోపల ఈ ఘాట్లు లోపల వెళ్ళేలా చేస్తూ ఇంకా ఇటువైపు కూడా లోపల నుంచి కూడా మనం కొద్దిగా ఈ మసాలాని యాడ్ చేసి కంప్లీట్గా చేపలకి మసాలాని బాగా పట్టించాలి. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనం మసాలాని పట్టించి కావాలంటే ఒక అరగంట సేపు మనం పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. సో ఇంకా బాగా పడుతుంది. ఓకే, సో ఈ విధంగా మంచిగా 2 చేపలకి మనం మసాలాని పెట్టాలి. హ్యాపీగా స్టార్టర్ లాగా ఒక ఫిష్ మొత్తం తినేయచ్చు. మంచి స్టార్టర్లా తినేవచ్చు, లేదంటే సైడ్ డిష్. అంటే చేపలని ఇష్టంగా తిన్న వాళ్ళకి ఈ పాంఫ్రెట్లో కూడా మనకి అంత ఎక్కువగా ముళ్ళు అయితే ఉండవండి. సెంటర్లో బోన్స్ ఉంటాయి అండ్ మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇది చేప. ఇలా మొత్తం కంప్లీట్గా మనం ఈ మసాలాని అంతటినీ పట్టించాలి 2 చేపలకి. మసాలాలు పట్టించిన తర్వాత దీనికి క్రిస్పీనెస్ రావడం కోసమని మనం ఏం చేస్తామంటే దీనిలో సుజీ రవ్వని తీసుకొని సుజీ రవ్వని మంచిగా అద్ది మనం దీన్ని వేయించుకోవచ్చు. సో కొంచెం క్రంచీనెస్ అనేది వస్తుంది అనమాట. సుజీ కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా మనకి 2 చేపలు మ్యారినేట్ చేసుకున్నాం మనం. సో మనం ఈ విధంగా మంచిగా ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఈ పాంఫ్రెట్ చేపల్ని. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని కుక్ చేసుకుంటాం. సో కుక్ చేయడం కోసం ముందు మనం ప్యాన్ పెట్టుకుందాం అండి. స్టవ్ వెలిగించండి. సో ఈ ప్యాన్ వేడెక్కేలోగా ఎప్పుడు కూడా మనం
ఎయిదర్ చికెన్ తీసుకున్నా ప్రాన్ తీసుకున్నా ఏది తీసుకున్నా మైదా యాడ్ చేసినా లేకపోతే రైస్ ఫ్లవర్ బియ్యం పిండి యాడ్ చేసినా ఇలా రవ్వ యాడ్ చేసినా ఏది యాడ్ చేసినా కూడా చివరిగా ఫ్రై చేసే ముందు కానీ లేదంటే ఇలా గ్రిల్ చేసే ముందు కానీ మనం దాన్ని అద్దాల్సి వస్తుంది అన్నమాట. ముందు అదైతే దానిలో ఏమవుతుందంటే వాటర్ మిక్స్ అయిపోయి ఆ క్రిస్పీనెస్ అనేది రాదు. చివరిగా పర్పస్ లేకుండా చివరిగా ఫ్రై చేసే ముందు మాత్రమే అద్ది ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. సో ప్యాన్ వేడెక్కుతుంది. మనం దీంట్లో చేపలను వేయించడం కోసమని మనం లైట్గా అలా ఆయిల్ వేడెక్కనిద్దాం. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లో కానీ లేకపోతే వెడల్పాటి గిన్నెలో తీసుకోవచ్చు. ఈ రవ్వ వేసుకోవాలి. సో ఆల్రెడీ మనకి చేప ముక్కలకి కంప్లీట్గా మనం మసాలాలు ఉప్పు అన్నీ వేస్తాం. సో దీంట్లో ఇంకా మనం ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వన్స్ మనకి ప్యాన్ చక్కగా కాలిన తర్వాత మనం ఈ చేపల్ని వేయిద్దాం. సో ఈ మ్యారినేట్ చేసిన చేపల్ని మంచిగా ఇలా రెండు వైపులా అద్దుకోవాలి. సో దీంతో ఈ రవ్వ ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది చాలా క్రంచీగా వస్తుంది. ఓకే అండ్ ఆఫ్ కోర్స్ ఇదే విధంగా మనం రెండో చేప కూడా చేసుకుందాం. రెండు వైపులా ఇలా పర్ఫెక్ట్గా మనం రవ్వాని కోట్ చేసుకొని ఓకే. సో దీన్ని కూడా మనం కుక్ చేసుకుందాం. సో ఇది మనం ఒకవైపు కాలిన తర్వాత మనం రెండు వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన కొంకణి పాంఫ్రెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మనకి. ఓకే, ఫిషెస్ని రెండు వైపులా కాల్చుకోవాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి చూద్దాం ఫ్రై అయిందో లేదో. యా షెఫ్ ఒకవైపు అయితే అయినట్టు కనిపిస్తుంది. ఒకవైపు అయిందండి. మనం రెండో వైపు కూడా నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకొని మనం ఈ చేపలను వేయించుకోవాలి. సో మనకి రవ్వతో క్రిస్పీనెస్ అయితే వస్తుంది. సో రెండు వైపులా మనం చేపలు వేయించాక సర్వ్ చేసుకుందాం అండి. ఓకే. సో దీనికి నూనె కూడా చాలా తక్కువగానే పడుతుంది. ఆల్మోస్ట్ ఈ పక్కంతా డ్రై అయిపోయింది, రెండు ఫిషెస్ యాక్చువల్గా ఫ్రై అయిపోయింది. అండ్ మంచి హెల్దీ ఆప్షన్. అండ్ ఈ చేప కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మనకు రెగ్యులర్గా చేపల్లో చెరువు చేపలు ఉంటాయి కదా, చెరువు చేపల్లో కంటే ఈ సముద్రంలో ఉంటాయి ఎక్కువగా ఈ పాంఫ్రెట్ అనేవి, సముద్రం చేపలు. సో దీంట్లో బ్లాక్ పాంఫ్రెట్, సిల్వర్ పాంఫ్రెట్లో ఈ సిల్వర్ పాంఫ్రెట్ అనేది ఇంకా ఎక్కువగా ఫేమస్ అనమాట. సో అందరూ ఇష్టంగా తింటారు దీన్ని. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొంకణి స్టైల్లో పాంఫ్రెట్ అయితే రెడీ అయిపోయింది. కొంకణి పాంఫ్రెట్ ఫ్రై రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. సో వావ్, సో ఫుల్ ఫిషెస్ కదా, కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. ఎలా ఉంటుంది టేస్ట్ ఏంటి అని. అండ్ పాంఫ్రెట్ ఫ్రైస్ యూజువల్గా చాలా టేస్టీగా ఉంటాయి ఫిషెస్. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని. చాలా చాలా టేస్టీగా ఉంది. ఏదైతే మనము సూజీ యాడ్ చేసామో అది మొత్తం క్రంచీగా వచ్చింది. అండ్ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఫిష్ పాంఫ్రెట్ ఫిష్ అయితే ఉడికిపోయింది. సో ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా అండ్ స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు, స్పెషల్ పర్సన్స్ వచ్చినప్పుడు ఇలాంటి పాంఫ్రెట్ ఫ్రైస్ రెసిపీస్ కానీ చేసి మాత్రం హ్యాపీగా ఉంటుంది. సో కొంకణి పాంఫ్రెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కొంకణి పాంఫ్రెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పాంఫ్రెట్ చేపలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడేంత, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, రవ్వ 1 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, చింతపండు గుజ్జు 1 స్పూన్. కొంకణి పాంఫ్రెట్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,
నిమ్మరసం, పసుపు, కారం, చింతపండు గుజ్జు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, రుచికి సరిపడేంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మసాలా మిశ్రమాన్ని పాంఫ్రెట్ చేపలకు బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. మరోవైపు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను రవ్వలో వేసి రెండు వైపులా అద్దుకొని వేడైన పాన్ మీద వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చేపలు చక్కగా ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కొంకణి స్టైల్ కొంకణి పాంఫ్రెట్ ఫ్రై రెడీ.